కార్తీక పురాణం 8వ అధ్యాయం ప్రారంభం. భగవన్నామస్మరణ మహత్యం. అజామిలుని కథ. వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది. మహానుభావ, మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని, మహత్యాన్ని, ఆ మాస పవిత్రతను తెలుసుకున్నాను. అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది. దయచేసి నా యందు అనుగ్రహించి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుణ్ణి ప్రార్థించాడు జనక మహారాజు. మహారాజు మాటలు విన్న మహర్షి చిరునవ్వులు చిందిస్తూ, అనుమానించకూడదు, ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు. పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏమీ ఉండదు. పాపకర్మలైన వారికి వర్ణసంకరం అనే దుర్మార్గం పెచ్చు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అంతటి పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్తం వల్ల పవిత్రులు అవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తున్నది. మహాపాపాలు చేసిన పాపాత్ములు కూడా పుణ్యకర్మల ఆచరణ, వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైవల్య సిద్ధిని పొందుతున్నారు. అది ఎలా సాధ్యమవుతున్నదో నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా? దావాగ్ని జ్వాలలు పుకిలించే నీటితో ఆరిపోతుందా? నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకొని గట్టును ఎక్కగలుగుతాడా? కొండ మీద నుండి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగ సాయంతో కొండకెక్కగలుగుతాడా? అదేవిధంగా అనేక పాపాలు చేసిన పాపపారాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా? ఇదంతా వినడం వల్ల చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది. దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి. కొద్ది పుణ్యం వల్ల అనంతమైన దుర్భరమైన పాపాలు తొలగిపోతాయా అన్నాడు జనకుడు. ఓ రాజేంద్ర, చాలా చక్కని ప్రశ్న అడిగావు. మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మము ఈ మాంసాది అనేక ధర్మశాస్త్రాలను చూశాను నేను. అవి ఎన్నో అద్భుతమైన విషయాలు వివరంగా చెప్పాయి. వాటిని నీకు నేను తెలియజెబుతాను, జాగ్రత్తగా విను. సృష్టిలో మొత్తం 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణము, తమోగుణము, రజోగుణము. ధర్మాధర్మాలన్నీ ఈ 3 గుణాలను ఆశ్రయించి ఉంటాయి. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు. సత్వగుణం వల్ల పుట్టిన కార్యాచరణ ఫలితమును పరమేశ్వరార్పితం చేస్తుంది. ఆధ్యాత్మికత అధికంగా గల ధర్మము, ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది. సాత్విక ధర్మ ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను, విను. తామ్రపర్ణి అనే సాగర సంగమం ప్రదేశం. ఆ ప్రదేశంలో ముత్యపు చిప్పలు స్వాతికార్తిలో తెరుచుకొని ఉంటాయి. అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యం అవుతుంది. గంగా, గోదావరి, కృష్ణానదులు పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తారగలలో గల ఆలయాలు చేసే జలతపాది పూజలు విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆయా పుణ్యాల విలువలను అనంతం అని ధర్మశాస్త్రాలన్నీ నొక్కి చెబుతున్నాయి. ఇక రాజస ధర్మాన్ని గురించి చెబుతాను, విను. ఫలితమును కోరుకుంటూ చేసే ధనకార్యాలు పునర్జన్మకు కారణమై కష్టసుఖాలను కారణమవుతాయి. తామస ధర్మం దేశకాల పాత్రతల అనుసరించి చేసే శాస్త్రమునందు చెప్పబడిన విధులు డాంబికమైన ఆచరణలకు కారణమవుతుంది, సత్ఫలితాలను ఇస్తుంటుంది. దేశకాల మాన పరిస్థితులను గమనించి చేసే కోరికలేవి పనులు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి. పెద్ద కట్టెల మోపైన చిన్న నిప్పురవ్వతో బూడిదైనట్లు పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసిన పాపాన్ని భస్మీపటలం చేస్తుంది. దీనికి ఉదాహరణ చూడు. హరినామస్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను, విను. కన్యాకుబ్జం అనే దేశంలో సత్యవ్రతుడు, సుగుణావతి అయిన హైమవతి అనే దంపతులు ఉన్నారు. ఆ దంపతులకు లేక ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి అజామిలుడు అని పేరు పెట్టుకొని అల్లారముద్దుగా పెంచుకున్నారు. తల్లిదండ్రులిద్దరూ అతనిని అమితమైన గారాబం చేశారు. దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిస అయ్యాడు. దాసి దానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు. ఒక్క రోజున అజామిలుని భార్య చెట్టు నుంచి కాయలు కోయటానికి చెట్టు ఎక్కింది. కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది.
అజామిలునికి యుక్త వయస్సు వచ్చిన కుమార్తె ఉన్నది. అజామిలుడు భార్య మరణించినాక కామాతిశయంతో తన కుమార్తెతోనే సాంగత్యం పెట్టుకున్నాడు. ఆమెతో కాపురము చేస్తున్నాడు. ఆ తండ్రి కూతుళ్లకు 2 మగపిల్లలు పుట్టారు. కానీ ఒకడు మరణించాడు. మిగిలిన బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టారు. ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు. కాలం గడిచిపోతున్నది. అజామిలుని వార్ధక్యం ఆవరించింది. మరణము ఆసన్నమయ్యింది. అజామిలుని ప్రాణాలు తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు. వాళ్ళని చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ, నారాయణ నారాయణ, నన్ను ఎవరో తీసుకుపోతున్నారు, వచ్చి వాళ్ళ బారి నుంచి నన్ను కాపాడు అంటూ తన కుమారుడినే పిలిచాడు. చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవటం వలన వెంటనే విష్ణుదూతలు వచ్చి అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోదామని తమ రథంలోకి ఎక్కించుకున్నారు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనను చూసి యమదూతలు బిత్తరపోయారు. అయ్యలారా, అతడు పరమ దుర్మార్గుడు. మానవుల పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రులు, 8 దిక్కులు, ఆదిదేవతలు, వాయువు, గోవులు ప్రబల సాక్ష్యాలు. వారు చెప్పే సాక్ష్యాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుని చేత చిట్టా వ్రాయిస్తున్నారు. ఆ పైన ఆయుర్దానము పూర్తి అయినాక అంతకు ముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపచేయటం కోసం యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు. ఆ ప్రకారమే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన పాప ఫలితాన్ని అతని చేత అనుభవింపచేయటం కోసం యమలోకానికి తీసుకుపోదామని మేము వచ్చాము. మరి ఈ పాపాత్ముణ్ణి మీరు ఎందుకు తీసుకుపోతున్నారు? మాకు ఏమీ తెలియటం లేదు అని యమదూతలు విష్ణుదూతలతో అన్నారు. వారి మాటలు విన్న విష్ణుదూతలు, సమవర్తి దూతలారా, విష్ణునామస్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా? చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవటం ఎంతటి దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హతను ప్రసాదిస్తుంది. అందుకనే ఇతడిని మేము విష్ణులోకానికి తీసుకుపోతున్నాము అని చెప్పి అజామిలుణ్ణి తీసుకొని విష్ణుదూతలు వైకుంఠానికి చేరుకున్నారు. అయితే పరమ దుర్మార్గుడైన క్రూరుడైన పాతకుడునైనను నాకు మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందుకు వలనే వైకుంఠవాసం లభించింది కదా అని శ్రీహరిని తలుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళాను. అజామిలుడు, మహారాజా, కేవలం అంత్యకాలంలోనే హరిని తలుచుకుంటే వైకుంఠవాసం లభించేటంత పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించటం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు వశిష్ఠుడు. ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుని నామాన్ని తలుచుకుంటే ముక్తి కరతాళమని చెప్పి గీతాచార్యుని మాటలు గుర్తు చేస్తున్నది అజామిలుని జీవితగాథ. ఆ చివరి దశలో భగవంతుని నామాన్ని తలవడం అనేదే ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదు. 8వ రోజు పారాయణం సమాప్తం. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.